నీకు సురక్షితమైన స్థలము ఏదైనా ఉన్నదంటే ఆ ఉన్నత దుర్గమైనటువంటి యేసు నామమే. ఆయన నామము మహోన్నతమైనటువంటి నామము. ఆ దేవుని నామములో ఉన్నటువంటి మహత్యమును, శక్తిని, ఘనతను, ప్రభావమును తెలుసుకునే కొలది నీ జీవితంలో ఆశీర్వాదాలు అనేవి విస్తరించడం ప్రారంభిస్తాయి. ఒక్క దగ్గర ఉన్నటువంటి నీరు అధికమయ్యే కొలది కూడా నలుదిక్కులకి విస్తరిస్తూ ఉంటుంది. అలానే నీ దేవుడు నీలో విస్తరణ కోరుకుంటూ ఉన్నాడు. ఒక వర్షం అనేది ధారాళంగా 5-6 గంటలు పడిందంటే చెరువులు, వాగులు అంతా కూడా నింపబడతాయి, పొంగి పొర్లుతూ ఉంటాయి. అనేకమైనటువంటి ఎండిన భూముల్ని అది సేద తీరుస్తూ ఉంటుంది. భూమిలో ఉన్నటువంటి నీరైనా ఇంకిపోతుందేమో కానీ యేసులో ఉన్న జీవం మాత్రం ఎండిపోదు నీలో. ఆ జీవం గల దేవుని యొక్క శక్తి ద్వారా నువ్వు ఎండిపోకుండా నిలకడగా నువ్వు నిలవగలవు. నువ్వు జీవించినంత కాలం అంతట్లో కూడా నీకు ఏదీ కొదువు లేకుండా తన జీవజలాన్ని నీకు తోడుగా ఉంచుతాడు, నీలో ప్రవహింపజేస్తాడు నీ దేవుడు.